గొంటి గిరిధర్, రాష్ట్ర కన్వీనర్, ఎడ్యుకేషన్ కమిటీ, జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్. విద్యాభిమానులందరికీ నమస్కారాలు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా సురేష్ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో విశాఖ జిల్లా నాయకులు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ గారు, వైఏఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ స్టేట్ అసెంబ్లీ నిర్వహిస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ స్టేట్ అసెంబ్లీ విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో జూలై 11, 12 తేదీల్లో జరుగుతున్నది. ఈ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగాను, ప్రారంభకులుగాను ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, విద్యావేత్త కెఎస్ చలం గారు హాజరవుతూ ఉన్నారు. అతిథులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె విఎన్ఆర్రావు గారు, అదేవిధంగా విద్యావేత్త, ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూర్వ ఎమ్మెల్సీ శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం గారు, లంకపల్లి బొల్లయ్య కళాశాల కరస్పాండెంట్ గౌరవనీయులు మధుకుమార్ గారు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు గారు తదితరులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని సందేశాలు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి నుండి కేరళ సైన్స్ ఫోరం నాయకులు సి పద్మనాభన్ గారు ఈ 2 రోజుల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో ప్రధానంగా నూతన విద్యా విధానం 2020 ఎన్ఈపి 2020 5 సంవత్సరాలుగా అమలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉండే విద్యారంగ పరిస్థితి, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి, విద్యారంగ అభివృద్ధి జరిగిందా, నాశనం జరిగిందా అన్న విషయాల్ని చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని, ప్రత్యామ్నాయ విధానాన్ని జన విజ్ఞాన వేదికగా విశాఖపట్నం రెజల్యూషన్ పేరిట తీసుకురాబోతా ఉన్నాం. ఈ విశాఖపట్నం రెజల్యూషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకురావడంతో పాటు వాటి అమలు కోసం కూడా నికరంగా జన విజ్ఞాన వేదికగా కృషి చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి కోసం, అందరికీ విద్య అందుబాటులో రావడం కోసం, ప్రాథమిక విద్య నుండి హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య వరకు ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధమైన విద్యా విధానం కోసం, ఒక శాస్త్రీయమైన విద్యా విధానం కోసం నికరంగా జన విజ్ఞాన వేదిక కృషి చేయడంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. గతంలో జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఉద్యమాన్ని చాలా సీరియస్గానే నిర్వహించింది. రాష్ట్రంలో అక్షరాస్యత ఉద్యమం ద్వారా నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేసే ఒక బృహత్తర కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కీలకమైన పాత్ర పోషించింది. అట్లాంటి పాత్రని నేడు కూడా విద్యారంగంలో పోషించడానికి జన విజ్ఞాన వేదిక కట్టుబడి ఉంది. గత సంవత్సరం డిసెంబర్ 25, 26 తేదీల్లో ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెన్నైలో
నేషనల్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ నిర్వహించబడింది. దాని నేపథ్యంలోనే రాష్ట్రంలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అనేక మంది విద్యావంతులు, విద్యాభిమానులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ విద్యాభిమానులు, విద్యావేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, పేపర్ ప్రజెంటేషన్స్, కేస్ స్టడీస్ ప్రజెంట్ చేసి దాని మీద చర్చ జరపడం జరుగుతుంది. దీనిలో ఈ ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, స్కాలర్సు, విద్యార్థులు కూడాను భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడాను, విద్యారంగానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయి, పాల్గొంటున్నాయి. విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు, అదేవిధంగా ప్రజా సైన్స్ ఉద్యమానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడాను ఈ 2 రోజులు కాన్ఫరెన్స్లో పాల్గొని ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యారంగానికి ఒక దిశ నిర్దేశం చేయడానికి ప్రణాళికల్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ని విద్యాభిమానులు, విద్యావేత్తలు హాజరై చర్చల్లో పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదికగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.